దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖన భాగాన్ని గమనించినట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8-9 వచనాలను చూస్తే, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ జనసమూహము పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతని ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. ఇక్కడ గమనించినట్లయితే, ఈ యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, దేవాతి దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇజ్రాయేలు జనాంగము కొరకు వారికి దాహము వేసిన స్థితిలో దేవాతి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని అంటే, మోషే ఆ యొక్క ఇజ్రాయేలు జనాంగమును ఇగో ఆ బండ యొద్దకు తీసుకువెళ్ళుము. ఆ బండ యొద్దకు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఆ బండతో మాట్లాడు, అప్పుడు అందులో నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు అందరూ త్రాగి ప్లస్ పశువులకు ఇచ్చి కూడా వారు సంతృప్తిగా ఉంటారు అని మోషే చేత దేవాతి దేవుడే మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. మోషే ఏం చేశారు అంటే, సరే ప్రభువా అని వెళుతూ తర్వాత ఏం చేస్తూ ఉంటున్నారంటే, మోషే ఇజ్రాయేలు ప్రజలను ఆ జనాంగమును అంతా తీసుకొని ఆ యొక్క బండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మోషే దేవునితో ఉన్నవాడు, సహవాసంలో ఉన్నవాడు, దేవునితో నడుస్తున్నవాడు, దేవుని మాటకు లోబడేవాడు. ఏమైందేమో ఒక్క క్షణములోనే తెలియని కోపం వచ్చేసింది. వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమనంటే, ఇజ్రాయేలు జనాంగము చేత మాట్లాడుతూ ఉంటున్నారు, ద్రోహులారా మీ కొరకు ఇప్పుడు నేను ఈ యొక్క బండలో నుంచి నీళ్లను తీసుకురావాలనా అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కదా. ఇక్కడ క్షణములోనే బండతో మాట్లాడు అంటే కొట్టినాడు. ఆ యొక్క బండ ఎవరై ఉంటున్నారు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే అయి ఉంటున్నారు. ఆ యొక్క బండను కొట్టినా కూడా ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవాతి దేవుడు ఏం చేశాడు అంటే, అక్కడ జరిగింది పొరపాటే, మోషే పొరపాటే చేశారు, కానీ అక్కడ కార్యము మాత్రము కొట్టినా కూడా నీళ్లను ఇచ్చి వారికి సంతృప్తిని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు నిజముగా ఒకరిలో లోపం ఉందని, ఒకరిపైన కోపం ఉందని ఎదుటివారికి అన్యాయం చేసే దేవుడు కానే కాదు. తర్వాత మోషేను బట్టి మోషే కనానులోకి చేరకుండానే తనని మాట్లాడేశాడు. నువ్వు కనానుకు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే నా ప్రజల చేత నేను మాట్లాడమంటే నువ్వు కొట్టినావు అని ఒక్క పొరపాటును బట్టే ఆ యొక్క వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయాడు మోషే. నిజముగా ఒక్క పొరపాటును బట్టే మోషే వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయాడు. ఇప్పుడు నీలో నాలో ఈ రోజుల్లో ఎన్ని పొరపాటులు దేవుని ఎదుట కనపడుతూ ఉంటున్నాయి కదా. సరి చేసుకుంటున్నావా? ఒక్క పొరపాటే భక్తుడైనటువంటి మోసే చేసినప్పుడే దేవుడు కనానులోకి అడుగు పెట్టలేకపోయారు. నీ జీవితంలో అయితే ఎన్నో పొరపాటులు, ఎన్నో లోపాలు, ఎన్నో సరి చేసుకోలేని తత్వం అయినప్పటికీ కూడా దేవాతి దేవుడు ఇంకా నిన్ను బ్రతికిస్తూ ఉంటున్నాడంటే, ఈ క్షణం ఇలా నడిపిస్తూ ఉంటున్నాడంటే కేవలము నీ కృప మాత్రమే. నీ కృపను బట్టే దేవుడు ఆ విధముగా నడిపిస్తూ పోషిస్తూ ఉంటున్నాడు కనుక ఆ విధముగా నడవడానికి సహాయమును దయచేసే దేవుడై ఉంటున్నాడు కనుక నడిపించండి. నీ యొక్క శరీర కార్యములను అన్నిటిని విడిచిపెట్టి నీలో ఉన్న ఒక కోపము, దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము.
నీకు ఎవరిపైననైనా కోపం ఉంటే అది సూర్యుడు అస్తమించే వరదాకానే ఉండాలి. తర్వాత నువ్వు ఆమెతో సమాధాన పడాలి. ఆ యొక్క జీవితము క్రీస్తును ధరించిన వారిలోనే ఉంటుంది, కానీ క్రీస్తును ఎరగని వారిలో ఆ యొక్క జీవితము ఉండనే ఉండదు. కాబట్టి ఒక్క పొరపాటును బట్టే మోషే వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేకపోయాడు, కనానులోకి అడుగు పెట్టలేకపోయాడు. కానీ అంతటి గొప్పటి దేవుడు, ఒక పొరపాటుని సహించని దేవుడు ఇప్పుడు నీ జీవితంలో లేక నా జీవితంలో ఎన్నో పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా నిన్ను క్షమిస్తూ నేటి దినము వరకు నడిపిస్తూ ఉంటున్నాడంటే కేవలం ఆయన చూపించిన కృపను బట్టే. ఆ కృపలో నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావు కనుక సరి చేసుకుంటావా నీ జీవితాన్ని, దేవునికి అర్పించుకుంటావా నీ జీవితాన్ని, ఆ యొక్క పొరపాటులు లేకుండా కదా. ఎంత గొప్ప దేవుడు అండి! ఒక్క పొరపాటును కూడా సహించని దేవుడు మన దేవుడు. అంతగా దేవునితో నడిచిన మోషేనే బండను కొట్టారు. యేసుక్రీస్తు వారే బండగా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే మనము కూడా బండగా ఉంటున్న మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారికి మన లోపములను పాపములను బట్టి ఆయనకు ఆ యొక్క గాయములను పదే పదే రేపుతున్న వారిగా ఉంటున్నాం. మన ఆలోచనలను బట్టి, తలంపులను బట్టి, క్రియలను బట్టి ప్రతి విషయంలో ఆయన గాయములను రేపుతూ పదే 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 ఆయనను బాధ పెడుతున్న వారిగా మన జీవితాలు ఉంటున్నాయేమో, నా జీవితం ఉంటుందేమో. సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఎంతో పలుమార్లు ఆయనను గాయపరిచినను కూడా శాశ్వతమైనటువంటి ప్రేమ చేత నిన్ను ప్రేమిస్తున్న దేవుడు కనుక ఆ శాశ్వతమైనటువంటి ప్రేమను నువ్వు పొందుకోవాలి అంటే నీలో ఏ యొక్క కోపమైనను, అహంకారమైనను, గర్వమైనను ఉండడానికి వీల్లేదు. దేవుడు ఏదైతే చెప్తాడో అది మాత్రమే చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మోషతో ఏమన్నాడు? మోషను వెళ్ళి బండతో మాట్లాడు అంటే దాన్ని కొట్టడం ఏంటి? అవిధేయత చూపించడమే కదా, దేవుని మాటకు లోబడని వారి వలె ఉండడం కదా. కానీ నేటి దినాల్లో కూడా దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను పక్కన పెట్టి సొంత జ్ఞానము చేత, సొంత ఆలోచనల చేత ఎన్నో పనులు చేస్తున్న వారు ఎంతోమంది ఉంటున్నారు కదా. దేవుని మాటకు లోబడని జనాంగము, విననోళ్ళని జనాంగము, నేను చేస్తుంది రైట్, నేను నడుస్తున్న మార్గమే రైట్ అనుకుంటున్న వారు ఎంతోమంది ఉంటున్నారు ఈ లోకంలో. కానీ ఆ జీవితము సరైనటువంటిది కానే కాదు. దేవుణ్ణి చూసినవాడు, దేవుణ్ణి ఎరిగినవాడుకు మోషే 40 రోజులు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు సడన్గా కోపము వచ్చేసి ఆ యొక్క దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్న ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగము పైన కోపము చూపించడాన్ని బట్టి ఒక వాగ్దాన భూమికి, ఆ యొక్క కనానుకు వెళ్ళలేకపోయాడు. మనము కూడా మన జీవితంలో కూడా దేవుని మాటను వినక గర్విష్ఠుల వలె కోపాన్ని తెచ్చుకొని ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరకుండా ఉంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి కదా. కాబట్టి అలాంటి జీవితము మనము తెచ్చుకోదు, అది మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లోనే ఉన్న జీవితమును మనమే సరి చేసుకోవాలి. ఎవరో వచ్చి సరి చేయరు ఆ యొక్క జీవితాన్ని. కనుక నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ఆ యొక్క జీవితాన్ని సరి చేసుకొని దేవుడు ఏదైతే చెప్తాడో ఆ యొక్క మాటలను వింటూనే, ఆ యొక్క మాట ప్రకారం నడుచుకుంటూనే, ఆ యొక్క మాట అనుగుణముగా ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు నిన్ను ఒక వాగ్దాన భూమికే కాదు, పరలోక పట్టణానికి నేను వారసుడిగా చేయడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు. అనేకులను నీ వైపుకు త్రిప్పడానికి, మంచి మార్గములో నేను నడిపించడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు. కనుక ఈ క్షణమందు అలాంటి పొరపాట్లు చేసి దేవుని గాయములను ఎన్నిసార్లు అయితే నువ్వు రేపినావో ఈ క్షణమందు ప్రార్థన చేసి పశ్చాత్తాపడతావా? ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైనటువంటి మా గొప్ప దేవానికి వందనాలు. పలుమార్లు నిజముగా దేవా, మీరు చెప్పిన మాటను వినక అవిధేయుల వలె అయ్యా మేము మా జీవితాన్ని అయ్యా మేము చేసుకున్నాం. నీ యొక్క గాయములను పదే పదే రేపిన వారిగా ఉంటున్నాం.
ఆనాడు మోషే కూడా ప్రభువా బండతో మాటలాడు అంటే బండను కొట్టినట్టుగా చూసి వాగ్దాన భూమిలోనే అడుగు పెట్టకుండా అయా మోషే భక్తుడు నిలిచిపోయినాడు. దేవా నేటి సమాజంలో నేటి దినాల్లో కూడా ఎంతోమంది అవిధేయుల వలె ప్రభువా అజ్ఞానుల వలె జీవిస్తూ ఉంటున్నారు. నిజముగా ప్రభువా నీవే గొప్ప దేవుడు. వారి విషయంలో అంత్య దినాల్లో ప్రతి ఒక్కరిపైన తీర్పును నేను తీరుస్తాను, వారి వారి క్రియల ప్రకారము వారు లెక్క అప్పచెప్పవలసి ఉందని మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభువా. అయ్యా నీ కృపలో ప్రభువా అలాంటి తీర్పులో మేము ఉండకుండానట్లు ఈ క్షణమంది ప్రభా నీ సన్నిధిలో మా హృదయములను కుమ్మరింప చేసుకొని నిత్యము ప్రభా జీవించుటకు నీ కృపను కనికిరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.